ఇవాళ స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారి యొక్క 11వ వర్ధంతి. ఆ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం కోసం నేను భారతీయ జనతా పార్టీ తరఫు రావటం, అలాగే పెద్దలు పల్లాసీన్ గారు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఇతర నాయకులు కాపునాడు సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. మిర్యాల వెంకట్రావు గారి యొక్క జీవితం అంతా కూడా కేవలం ఒక కమ్యూనిటీ కోసమే పనిచేయలేదు. ఆ కమ్యూనిటీ సంబంధించిన ఎవరైతే ఎనగారిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వెనుకబడుతున్నారో, ఎవరైతే అనేక రకాల సౌకర్యాలు నోచుకోకుండా వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం ప్రారంభించారు. ఆయన మొదటిసారి ఏదైతే సభ పెట్టారు, కాపునాడు యొక్క బహిరంగ సభ పెట్టారు 1988లో. ఆ సభ కారణంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రావటం జరిగింది. ఆ సంచలనం ఒక పెను ఉప్పెనుగా మారి అన్ని కమ్యూనిటీస్ కూడా అదే విధంగా సమావేశాలు పెట్టడం ప్రారంభమైంది. ఆ విధంగా అందరి యొక్క అస్తిత్వాన్ని ముఖ్యంగా నిలబడడానికి, ఆ విధంగా వాళ్ళ సామాజిక వర్గానికి ముందుకెళ్ళడానికి కూడా ఆయనే స్ఫూర్తి ప్రదాత. ఆ విధంగా ఆయన యొక్క ఆ కార్యక్రమం ఆ రోజు రాష్ట్రంలో పెద్ద సంచలనం. సుమారు 20 లక్షల మంది పైగా కాపు సోదరులందరూ కలిసి ఒక ఐక్యతా రాగం పలకటం, ఆ విధంగా అన్ని పార్టీలు కూడా వాళ్ళ వైపు చూడటం జరిగింది. కాపునాడు యొక్క స్ఫూర్తి మిగతా సామాజిక వర్గాలు కూడా తీసుకొని ముందుకెళ్ళటం జరిగింది. రాష్ట్రంలో అతిపెద్ద వర్గం, అలాగే అత్యధిక జనాభా కలిగిన ఈ వర్గానికి సమ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చూడటం జరిగింది. గతంలో, ప్రస్తుతం ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చే ముందుకెళ్తుంది. అలాగే వీళ్ళందరికీ కూడా సరైన విధంగా, అంటే ఎవరైతే దీంట్లో బాగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున చేసే విధంగా కాపు కార్పొరేషన్ ఆ రోజు ఎన్డీఏ గవర్నర్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడటం, ఆ విధంగా ముందుకెళ్ళటం కూడా మనం చూసాం. ఆ విధంగా దాని నిధులు కూడా ఆ రోజు ఇవ్వటం జరిగింది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇవాళ జనగణన జరుగుతుంది. కులగణన కూడా జరుగుతుంది జనగణనలో. దాని కారణంగా సామాజిక వర్గాల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళ యొక్క బలం అది కూడా బయటకు వస్తుంది. దాని కారణంగా ఈ సామాజిక మేలు జరిగే విధంగా ఏ కళ అయితే మిర్యాల వెంకట్రావు గారు కళ కన్నారో అది పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అది జరుగుతుందని మా అభిప్రాయం. అలాగే ఆయన కారణంగా అనేక మంది రాజకీయ నాయకులు తయారయ్యారు. ఈ వర్గాల్లో ఒక కాపులో కూడా అనేక మందికి ఆ విధంగా ఎప్పుడెప్పుడు ఆయన మాట్లాడినా ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. ఆ విధంగా అనేక మందిని రాజకీయ నాయకులు తయారు చేయడానికి, ప్రోత్సహించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి కారణభూతమయ్యారు. అలాగే ఆయన విద్య, అలాగే వివాహం, వీటిలో కూడా మనం సరైన విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రేరణ కలిగించారు. కనుక అటువంటి మిర్యాల వెంకట్రావు గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించి ఆయనకి సద్గతులు ప్రాప్తించాలని చెప్పి, అలాగే సామాజిక వర్గంతో మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ప్రయాణం చేస్తామని తెలియజేస్తాం.